मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అరే దీపావళి ఎప్పుడో వెళ్ళిపోయింది కదా, ఇప్పుడెవరు టపాకాయలు కాలుస్తున్నారు? థ్యాంక్ యూ భూతాల బాస్. మీ తర్వాత నన్ను మీరు భూతాల బాస్ అని చేస్తున్నారు కదా. టకేలా, ముందు కలల కండం మానేసి లే, ఏం జరుగుతుందో చూడు. బాస్, భూతాల బాస్, నా మీద కాకపోయినా చిన్న కొమ్మల మీదనే మీరు జాలి చూపించాల్సిందే. నా బరువు తట్టుకోలేక ఎలా వాలిపోయిందో చూడండి. ఇంత ఉదయాన్నే ఎవరైనా పటాసులు పేలుస్తారా? అరే, నాకు తెలిసి వాళ్ళ ఇండియా క్రికెట్ మ్యాచ్ లో గెలిచింది అనుకుంటాను. ఓహో, ఎంత పెద్ద భవనము! చూడ్డానికి అందంగా ఉంది. వాళ్ళేదో పండుగ జరుపుకుంటున్నట్టున్నారు, కానీ మన నిద్ర చెడగొట్టారు. పదండి, ఇన్వెస్టిగేట్ చేసి చూద్దాం వీళ్ళందరూ ఎవరా అని. వైఫై పాప నిజంగానే సూపర్. ఆయన పెన్ డ్రైవ్ తో నా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశాడు. జై వైఫై పాప. రండి రండి, వైఫై బాబా యొక్క మ్యాజిక్ వస్తువులు. అన్ని సమస్యలకు ఒకే పరిష్కారం. ఓరి దేవుడు, ఏంటి అన్యాయం! ఇక్కడ అన్ని వస్తువులు అసలు రేట్ కన్నా 3 రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు. అవును, ఇవన్నీ సాధారణమైన ఎలక్ట్రానిక్స్ కావు. వైఫై బాబా యొక్క మంత్రశక్తులు ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు. ఏంటండి ఇంత ఆలోచిస్తున్నారు? కొంటే కొనండి, లేదంటే మర్యాదగా ఇక్కడ నుంచి దయచేయండి. అలా అంతా చెప్పొద్దయ్యా, నేను వీటిని ఎలాగైనా కొనాలి. ఇదిగో డబ్బు, అన్నిట్లో ఒక్కో పీస్ ప్యాక్ చేసివయ్యా. మంత్రశక్తులున్న ఈ వస్తువులన్నీ నాకు ఖచ్చితంగా కావాలి. వైఫై బాబానా? ఇంతకీ ఈ వైఫై బాబా ఎవరై ఉంటారు? లోపలికి వెళ్తేనే అతను ఎవరో కనిపెట్టచ్చు. పద. ఇద్దనమాట సంగతి. ఈయనగారే ఆ వైఫై బాబానా? ఈయన చూస్తే బాబాలా లేరు, కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ లా ఉన్నారు. మా డ్రాయింగ్ రూమ్ వైఫై పాప ఇచ్చిన కంప్యూటర్ హార్డ్వేర్ తో నిండిపోయింది, కానీ ఇంతవరకు మా అబ్బాయికి జాబ్ దొరకలేదు. వైఫై బాబా, నేను చాలా బాధల్లో ఉన్నాను. మీ రేంజ్ లో శరణం పొందడానికి నాకు ఛాన్స్ ఇవ్వండి. ఖచ్చితంగా వైఫై పాప రేంజ్ చేస్తుంది మీ ఫేక్ ని చేంజ్. సరేలే, చార్ అంటే ప్రమోషన్ ఎర్రర్. మీ ఆఫీసులో మీకు ప్రమోషన్ రావట్లేదు. అవును వైఫై బాబా, మీరు చెప్పిందంతా కరెక్ట్. మీరు ఒక దీర్ఘదర్శి. నీ ఫోన్ ని ఈ చార్జర్ తో చార్జ్ చేయి, ప్రమోషన్ కాల్ తప్పకుండా వస్తుంది. వైఫై బాబా రేంజ్ లో ఉంటే నా అదృష్టం చేంజ్ అయిందనే అర్థం. జై వైఫై పాపా! వైఫై పాపకి జై! వైఫై పాపకి జై!
అయితే ఇదే అన్నమాట మ్యాజిక్. ప్రజల జీవితం ట్రాజిక్. ఈ వైఫై పాపా నుంచి ప్రజల్ని కాపాడే సమయం వచ్చింది. వైఫై బాబా నిజ స్వరూపం చూపిద్దాం. పాపి బాబా, ఈ వైఫై బాబా కదా ఇంతటితో ముగిసినట్టే. డామ్ 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 పదండి, పాప ప్రక్షాళన చేద్దాం. తప్పకుండా తప్పకుండా వైఫై బాబాకి జిందాబాద్. రండి రండి, వైఫై పాప అందరినీ తన రేంజ్ లోకి తెచ్చుకుంటాడు. సూపర్, అంటే నీకు రెక్కలొచ్చాయా? అన్నట్టు మరో విషయం, నీ గొంతు కాకిలా ఉంది. ఇదే నీకున్న ప్రాబ్లం. అవును వైఫై బాబా, మీరు ఎంతో గొప్పవారు. వైఫై పాపాకి జిందాబాద్, వైఫై పాపాకి జిందాబాద్, వైఫై పాపాకి జిందాబాద్, వైఫై పాపాకి జిందాబాద్. ఈ హెడ్ ఫోన్స్ ని నీ చెవుల్లో పెట్టుకుని మంచి మంచి హిందీ సాంగ్స్ విను. దెబ్బతో అంతా సరైపోతుంది. చెప్పండి వైఫై బాబాకి జై. నా గొంతు నయమైపోయింది, చాలా ఆశ్చర్యంగా ఉంది. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? నాకు ఈ రెక్కలు ఎలా వచ్చాయి? ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్. ఇదేంటి నా గొంతు కాకిలాగా ఎలా మారిపోయింది? వైఫై బాబా ఎంతో గొప్పవారు. మన కష్టాలన్నిటినీ ఆయనే స్వీకరించేశారు. వైఫై పాపాకి జిందాబాద్, వైఫై పాపాకి జిందాబాద్. ముందుకు రండి, ముందుకు రండి. మీ కష్టాలన్నిటినీ వైఫై బాబాకి ఇచ్చేయండి. మీరందరూ ఫ్రీ అవ్వండి. చెప్పండి వైఫై బాబాకి జిందాబాద్. పదండి 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 పదండి. వైఫై పాపా, నా ఒళ్ళంతా ఒకటే దురదలు, గజ్జొచ్చింది. అరే, నా గచ్చిపోయింది. మీరు అదరగొట్టేశారు వైఫై పాపా. వైఫై పాపా జిందాబాద్. నా తల పూర్తిగా బట్టతలైపోతుంది బాబా. నా జుట్టు బట్టతల వచ్చేసింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇంకా మునుముందు ఏం జరుగుతుందో చూడండి. బాబా, నాకు నోట్లో పళ్ళు ఊడిపోయినాయి. భలే. అలాగే ఒక సెల్ఫీ తీసుకుందామా? ఇప్పుడే మీరు చూడడానికి రాక్ స్టార్ లా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మా దాడి ఎలా ఉంది? వైఫై పాపాకి జిందాబాద్. ఖచ్చితంగా మీరిద్దరు మాయగాళ్ళు. మీరిద్దరి రేంజ్ ఈ రోజు చేసింది నా ఫేట్ ని చేంజ్. భక్తులారా, వీళ్ళిద్దరు మాంత్రికులు మీ వైఫై పాపాని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి బాగా బుద్ధి చెప్పండి. అరే తక్కేలా, వాళ్ళు మన సర్వర్ డౌన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏదో ఒకటి చెయ్యి. ఇలా చూడండి, ఈ వైఫై బాబా మాటల్ని మీరు నమ్మొద్దు. ఈయన మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటున్నారు. ఏంట్రా వైఫై పాపాకి వ్యతిరేకంగా రచ్చ కొడుతున్నారా మిమ్మల్ని? ఇప్పుడు మీరు నా రేంజ్ లోకి వచ్చేశారు. ఇక ఇప్పుడు బండారా మొత్తం బయటపడబోతోంది. ఎంత పని చేశారు? నా కొంప మునిగింది. నేను ఒప్పుకోను. ఇది నా డబ్బు, మీది కాదు. నా రేంజ్ ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు? ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా మీరు వెనకారికి ఇచ్చిన డబ్బే. ఈ దొంగ వైఫై బాబా ఎవరికి తెలియకుండా డబ్బు దాచుకున్నారు. మూర్ఖులారా, ఈ వైఫై పాపాన్ని హ్యాక్ చేయటం అంత ఈజీ కాదు. అది అసాధ్యం. మీరు ఇప్పుడు నా రేంజ్ లో ఉన్నారు. వదిలిపెట్టను. బాయ్ బాయ్ వైఫై బాబా. ఇక మీ పని అయిపోయినట్టే. జిత్తులు మారి కాకి, అక్కడే ఆగు. నువ్విప్పటికే చాలా పాపాలు చేసేసావు వైఫై పాపా. ఈ ఇద్దరు మంత్రగాలని నేను ఏం చేస్తానంటే, మంత్రగాళ్ళం కాదు, భూతాళం. నేను వీళ్ళ బాసుని.
భూతాల బాసుని. భూతాల వామ్మో! భూతాలు వద్దు 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 వద్దు, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి. వదిలేయాలా? ప్రజల ఎమోషన్స్ తో ఆడుకోవడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి డబ్బు దోచుకుంటున్నావు. నన్ను మన్నించండి, తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయను. క్షమించండి, తెలియక చేసేసాను. బాస్, చాలా బోరింగ్ గా ఉంది ఈ డైలాగ్ మాట మాటికి విని. ఈ రోజు వింతగా ఏదో ఒకటి చేద్దాం. ఏంటి వింతగా చేస్తారా? వద్దు, నన్నేం చేయకండి, నన్ను వదిలేయండి. సరే, వదిలేసావు. బాయ్ బాయ్. నన్ను అరెస్ట్ చేయండి, నేను మోసం చేశాను, అరెస్ట్ చేయండి. భూతాలు నన్ను తరుముకొస్తున్నాయి, త్వరగా నన్ను అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి త్వరగా. నువ్వు భూతం బాస్ పార్సల్ బా. సరే పదండి, ఈ వైఫై బాబా కథ ముగించేశాం. అది సరే పకీలా, ఈ రోజు ఎంటర్టైన్మెంట్ కి ఏం ఏర్పాటు చేశారు? ఈ రోజు అమావాస్య రాత్రి కదా, బంగ్లూ భూతం ఏరియాలో భూతాల కోసం ఒక క్లబ్ ఉంది. అక్కడ హాలోవిన్ పార్టీ జరుగుతోంది. అలాగే లేట్ లిప్స్టిక్ లాలిత యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్ కూడా ఉంది. అక్కడ భోజనం ఇంకా వసతులు కూడా ఫ్రీయే. చాలా కష్టపడి పాస్ సంపాదించాను బాస్, అది కూడా ఆన్లైన్ లో.